ఇదిగో మా అమ్మాయి వచ్చేసింది. మీరు చెప్పిన ముహూర్తం ప్రకారమే పెళ్లి చూపులు జరిగిపోతాయి. వచ్చి కూర్చో. అయ్యో లేదు లేదు, ముందుగా మీ అందరి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. అయ్యో వద్దండి, మేము చాలా మంది ఉన్నాం. ఇంతమంది కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. నమస్కారం చేస్తే సరిపోతుంది. అయ్యో లేదు లేదు, అలా ఎలా కుదురుతుంది? ఇంట్లోని పెద్దలందరూ వచ్చారు, వారి ఆశీర్వాదం తీసుకోకుండా ఎలా? కనీసం వారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొనివ్వండి. సహనా బిడ్డ, కాళ్ళు మొక్కు. చాలు. ఈయన అబ్బాయి గారి బాబాయ్ గారు, ఈ మా అబ్బాయికి పిన్ని, ఇంకా ఆవిడ మేనత్త. వారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. సరే. చల్లగా ఉండు. సరే, అందరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదు, ఇలానే సరిపోతుంది. మా అమ్మాయిని గొప్పలు చెప్పడం లేదు, కానీ చాలా పద్ధతి గల పిల్ల, మరి సౌమ్యవంతురాలు. ఇంటి పని, వంట పని, అంట్లు తోమడం అన్ని పనులు చేస్తుంది. మీకు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వదు. మీ అమ్మాయి ఇంటి పనుల్లో ఎంత నేర్పరో తెలిసిపోతుందిలేండి. అయినా ఒక విషయం సూటిగా చెప్పేస్తున్నాను, మాతో సంబంధం కలుపుకోవాలంటే ఇక ముందు చదువు అవసరం లేదు. ఎంత చదివిందో అది మాకు చాలు. అది తను కేవలం BA ఫైనల్ పరీక్షలు వ్రాయగలిగితే ఎందుకో? మా ఇంటికి వచ్చి మెజిస్ట్రేట్ అవుతుందా, లేక కుటుంబాన్ని చూసుకుంటుందా? BA చేస్తోంది కదా, పరీక్షలు ఇవ్వాల్సిన పనేమీ లేదు. అయినా మా ఇంట్లో ఇవన్నీ నడవు. 10వ తరగతి, ఇంటర్ అయిపోయాయి. పెళ్లికి ముందు కాలేజీకి కూడా వెళ్ళింది. చాలు, ఇంకా చదవాల్సిన అవసరం ఏముంది? అయినా పెళ్లి తర్వాత ఇంట్లో పిల్లలకి చదువు చెప్తే చాలు. ఎంత చదివిందో అదే సరిపోతుంది. సరేనండి, అలా తల దించుకుని నిల్చోవాల్సిన అవసరం లేదు. కూర్చో. అక్కయ్య గారు, అహానా తన చేతులతో అందరికీ టీ ఇచ్చి తర్వాత కూర్చుంటుందిలేండి. అహానా, అమ్మా తేవు. సరే. మీ టీ అండి. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఈ కిరాయి ఉంచండి, ఇది 50 రూపాయల నోటు, ఇందులో నాది ఇంకా. మేడం, ఇద్దరిది కిరాయి. ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి మిస్టర్ అర్జున్ సేన్ ని వేదిక మీదకు పిలవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, అయ్యో, కాజేసింది, చంపేసింది నన్ను. ఏమైంది? ఏంటి? టీ కప్పు ఎత్తగానే నీ చేతులు ఎందుకు వణికాయ్? ఏమైనా జబ్బు లాంటివి లేవు కదా? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. ఇంతగా పొగిడాము, చివరికి అంతా వేస్ట్. ఏమైంది అహనా? నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? అదే మా అమ్మాయి భయపడినట్లుంది. అంతలా ఏం భయపడింది? నన్ను కాల్చేసేంతగా కాళ్ళ మీద వేడి టీ పోసేసింది. ఇంకా ఈ చీర మీద పడ్డ టీ మరకలు ఎప్పటికైనా పోతాయా? నీ వాళ్ళతో పెళ్లి జరుగుతుందో లేదో నాకు తెలీదు,
కానీ నా చీర మాత్రం నాశనం చేసేసింది. ఇంకో విషయం సూటిగా చెప్తున్నాను వినండి. నా కుటుంబం చాలా పెద్దది. మేము కష్టాల్లో జీవిస్తున్నాం. నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దాని అర్థం మా ఇంట్లో కుబేరడాస్ తిన్నట్టు కాదు. ఒకవేళ మీ అమ్మాయితో పెళ్లి జరగకపోతే కనుక ఈ చీర డబ్బులు మీ దగ్గర నుండే వసూలు చేస్తాను. అవును మరి, ఇంకా ఎన్నెన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుందో సంబంధాలు చూడడానికి. ప్రతి చోట ఇలాగే నష్టం జరుగుతుంటే మేం రోడ్నే పడతాము. మీ అమ్మాయి పాడు చేసిన ఈ చీరను మళ్ళీ కట్టుకోగలలా నేను? లేదు లేదు దుర్గా గారు, మేము చూసుకుంటాంలేండి. నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అమ్మా క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు. సారీ అండి. అయినా నీ చేతులు ఎందుకు అడుగుతున్నాయి? ఏమైనా జబ్బు గట్రా ఉన్నాయా? లేదు, తను చాలా భయపడిపోయింది. మేము తన్ని ఒంటరిగా బయటికి పంపించాం కదా, ఎవరిని ఎక్కువగా కలవనివ్వము కూడా. బయటకు వెళ్ళదు అంటే అర్థం ఏంటి? కాలేజీకి వెళ్తుంది కదా, అక్కడ స్నేహితులు ఎవరు లేరా? అయ్యో లేదండి, కాలేజీకి వెళ్తుంది. కానీ కాలేజీ నుండి నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనతో పాటు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. వదిన గారు, మీరు బాగున్నారు కదా? ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది, వదిలేయండి. మనం అమ్మాయిని చూడడానికి వచ్చాము, ఆ పని పూర్తి చేసుకుని పోదాము. అమ్మా నువ్వు కూడా కూర్చో. వదిన, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఎలాంటి పిల్ల అసలు? తనకు కాబోయే అత్తగారిని కలిసిన రోజే కాల్ చేసింది. ఈ అమ్మాయితో సంబంధం కలుపుకోవడం సరైనది కాదు. నీ పేరు చెప్పు. అహానా. అమ్మా, పేరు చెప్పేటప్పుడు పూర్తి పేరు చెప్పాలి. ఇది కూడా తెలీదా నీకు? ఆహానా, నువ్వు ఎందుకు ఇంతలా భయపడిపోతున్నావు? ఇంత చిన్న విషయంలో కూడా తప్పు చేస్తున్నావు. అసలు భయం ఎందుకు? వీళ్ళేం నిన్ను తినేరు కదా, కాస్త సరిగ్గా పేరు చెప్పు. అహనా రాయ్. వండటం వచ్చా? కొంచెం వచ్చండి. ఏమేం చేయగలవు? షుట్టో చేయడం వచ్చా? కొంచెం కొంచెం చేయగలను. సరే అయితే షుట్టో తాలింపులో ఏమేం వేస్తారో చెప్పు. మెంతులండి. మేము ఈ ప్రశ్న అడుగుతామని అందరికీ తెలిసే ఉంటుందిలే. అందుకే అమ్మ వదిన ఇద్దరూ నేర్పించి ఉంటారు. లేదండి, నాకు ఎవరు ఏమీ నేర్పించలేదు. చాలు చాలు, మరి ఎక్కువ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు అబద్ధం చెప్పను. అయినా ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు ఎక్కువగా ఏమీ రాదు. కానీ వచ్చినంత వరకు దానికోసం నేను అబద్ధం చెప్పను. నోరు బాగానే లేస్తుంది. కాసేపటి క్రితం అయితే వణికిపోయావు, ఇప్పుడు చూడు కత్తెరలా నడుస్తోంది నోరు. చెప్పాను కదా మీతో, వంట చాలా బాగా చేస్తుంది. అందులో నువ్వు బెంగాలీ వంటకాలు అయితే చాలా బాగా చేస్తుంది. ఆహానా, ఒక విషయం చెప్పు. పాయసం చేసేటప్పుడు ఏ ఏ మసాలాలతో తాలింపు పెడతారు? పాయసంలో తాలింపు పెట్టరు. మరుగుతున్న పాలలో బిర్యానీ ఆకు యాలకులు వేస్తే మంచి సువాసన వస్తుంది. బాగా చెప్పావు, బాగా చెప్పావు. తెలుసా, వీళ్ళు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నేను నిన్ను అడిగాను. పరో అహనా, అత్తయ్య గారు అయితే చెప్పేశారు, నువ్వు ఇక ముందు నీ చదువు కొనసాగించలేవు. ఈ విషయంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అది మీరు నన్ను బిఏ పరీక్షలు రాయనిస్తే. సరేలే, పరీక్షలు మరీ ఎక్కువ రోజులు ఉండవు కదా.
ఒక 4-5 రోజుల విషయం అంతే. ఇక్కడికి వచ్చాక నిదానంగా రాసుకోవచ్చులే. నువ్వు మరీ ఎక్కువ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నీకైతే తెలుసు, కానీ వీళ్ళందరికీ కూడా తెలియాలి. మా ఇంట్లో పెళ్లి తర్వాత ఆడపిల్లలు చదువుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎంత చదివిందో అది మాకు సరిపోతుంది. వదిన, ఈ రోజు వరకు మీరు ఏం కోరుకున్నారో అదే జరిగింది. ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. మీరు ప్రశాంతంగా కూర్చోండి. సరే అమ్మా, పాయసం నువ్వు ఎలాగో చేస్తావు. పీటా చేయడం వచ్చా నీకు? కొంచెం కొంచెం వచ్చు. అమ్మని పెద్దమ్మని చూసి నేర్చుకున్నాను, కానీ వీళ్ళంతా బాగా చేయలేను. మాకంటే వయసు అయిపోయింది, మేం బాగానే చేస్తాము. కానీ మా అమ్మాయి అహానా కూడా పీట చాలా బాగా చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి అయితే గనక పీట, పాయసం, పోలి అన్నీ చేసి బంధువులందరినీ సంతోషపెడుతుంది. అవునండి, ఒకసారి మీరు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటి పనులన్నీ చేసేస్తుంది. చాలా అద్భుతంగా వంట చేస్తుంది. అది కాకుండా కుట్టు పని, హల్లికర్ కూడా వచ్చు. అవునా? కుట్టుపల్లో ఏమేమి వస్తాయి? శ్రేయమ్మ, వెళ్ళు, మనం అన్ని తీసి పెట్టాము. అహానా చేసినవన్నీ తీసుకురా, వీళ్ళకి చూపించు. సరే. ఇదిగో చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీటిలో ఒక్కటి కూడా నేను చేయలేదే. నేను అసలు ఎప్పుడు కుట్టు పని చేయలేదు. ఇవన్నీ పెద్దమ్మ, అమ్మ చేసినవి. ఇప్పుడు నన్ను ఈ కుట్టు పని గురించి ఏమైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇవన్నీ నువ్వే చేసావా? అవునండి, నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ తన సొంత చేతులతో చేసింది. ఇది చూడండి, టేబుల్ కవర్ ఎంత అందంగా డిజైన్ చేసిందో. ఇది కూడా చూడండి, ఎంత అందమైన పువ్వులో. ఇది కూడా తనే చేసింది. అల్లికలొచ్చు, మరి కుట్టు పని అంటే పిల్లల బట్టలు కుట్టడం, స్వెటర్లు అల్లడం చేయగలవా? మా ఇంట్లో 2 అమ్మాయిలు, తను కుట్టిన బట్టలు, స్వెటర్లే వేసుకుంటారు. అవునా? మా అమ్మాయి అహానా మీ ఇంటి కోడలైతే కనుక మీకు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వదు. సరే, నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఈ అమ్మాయి తండ్రి నా తమ్ముడు. అతను ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఈ అమ్మాయి బాధ్యత అంతా మేమే చూసుకుంటున్నాము. నేనైతే రిటైర్ అయిపోయాను. పెన్షన్తో ఇల్లు గడుస్తుంది. ఒక కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వారికి కూడా 2 పిల్లలు. మిగతా ఇంటి ఖర్చులు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వయసు అయిపోయింది, మందులకు కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది. అందుకే మీతో నా విన్నపం ఏంటంటే, ఈ కట్న కానుకల విషయం ఏదైనా ఉంటే ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నా వల్ల కుదరదు ఎక్కువ ఇవ్వడం. చూడండి సార్, మేము ఆడపిల్లల విషయంలో బేరాలాడము. మేం పేదవాళ్ళం కావచ్చు, కానీ మరీ అంత తక్కువలో లేము. మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి మీ డబ్బులు అవసరం లేదు. సరే, అమ్మాయి నచ్చిందో లేదో మేము మీ కబురు పెడతాం. ఇంట్లో వాళ్ళకి అమ్మాయి నచ్చితే పెళ్లి తేదీ కూడా నిర్ణయించుకుందాం. శుభకార్యానికి ఆలస్యం చేయకూడదు. సరే సరే, నీకెలా మంచిదనిపిస్తే అలా. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఆడపిల్ల అంటేనే బరుల సొమ్ము. త్వరగా పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్ళిపోతే చాలు, అదే కోరుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా వయసు అయిపోతుంది కదా. అవునండి, చాలా సంతోషం అండి. నా బిడ్డ మీ ఇంటి కోడలుగా మీ ఇంటికి వస్తే చూద్దాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తాంలేండి. ఓల్టో,
నువ్వేమైనా అడగాలా? అది పెద్దమ్మా. లేదు పెద్దమ్మా, ప్రస్తుతానికి ఏం లేదు. కానీ ఈరోజు మొదటిసారి కలిసినప్పుడే మీ మీద వేడి టీ పూసేసింది, దాదాపు కాల్ చేసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా జరిగితే ఇబ్బంది అవుతుంది కదా. నిజమే చెప్పావు పోల్టు. అందుకే చెప్తున్నాను, ఒక సమయంలో ఒక్క పనే చేయాలి అని. ఇప్పుడు ఇల్లు చూసుకుంటూ చదువు కూడా చదువుతానంటే ఇలాంటి గందరగోళమే జరుగుతుంది కదా. అయినా ఇల్లు కుటుంబాన్ని నడపడం చాలా కష్టం, అంత సులభం కాదు. చాలా ప్రేమగా చూసుకోవాలి. సరే వదిలేండి, జరిగింది పొరపాటు, పడిపోయింది టీ, పర్వాలేదు. నిజంగానే భయపడిపోయి ఉంటుంది. ఇంకెవరికైనా ఏమైనా అడగాలా? ఆహానా, కాస్త నడిచి చూపించు. కాళ్ళకేమైనా ఇబ్బంది ఉందేమో. ఠాకూర్ గారు సరిగానే చెప్పారు. నా బుర్రలోంచి మాటే వెళ్ళిపోయింది. కాస్త నడిచి చూపించు. ఆహానా, పైకిలే, కాస్త నడిచి చూపించు. చాలు చాలు, బాగుంది. గుట్టు విప్పి చూపించు. అసలేందేనా? ఇదిగోండి, ఇది చూడండి, పూర్తిగా అసలైనదే. ఇంత దృఢమైన జుట్టు మీరు ఎప్పుడూ చూసుండరు. ఇంకెవరికైనా ఇంకేమైనా అడగాలా, చూడాలా? రాసి చూపించమంటారా? నా చేతి రాత చూడాలనుకుంటున్నారా? ఏంటే? లేదు, నా ఉద్దేశం ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయి చేతి రాత కూడా చెక్ చేస్తారు కదా. మీకెలా తెలుసు నేను అబద్ధం చెప్తున్నానో లేదో అని? అయినా మీకు మా ఇంటి వాళ్ళు అంతగా తెలియదు కూడా. నేను హిందీ, బెంగాలీ మరియు ఇంగ్లీష్లో నా పేరు వ్రాయగలను. మీకు నా చేతి రాత చూడాలనుందా? రాసి చూపించనా? అమ్మా, ఇప్పుడు దాని అవసరం లేదులే. నువ్వు నీ పేరు రాయగలవని మాకు నమ్మకం ఉంది. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, బిఏ చదువుతున్నావు కదా, కాబట్టి నీ పేరు నువ్వు వ్రాయగలవు. అయినా ఇవన్నీ పాతకాలం నాటి మాటలు. కేవలం పాత కాలంలోనే జరిగేవా ఇవన్నీ? కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు నా జుట్టు కూడా చూశారు, అసలైనదా లేక నకిలీదా అని. నన్ను నడిచి చూపించమని కూడా అడిగారు మీరు. మీ అదృష్టం బాగుంది, చర్మాన్ని రుద్ది చూడలేదు మేకప్ ఉందా లేదా అని. ఇదిగోండి, ఇది కూడా చూసేయండి, మీ అనుమానం తీరిపోతుంది. మీరు అబ్బాయి తల్లిగారు. మా అమ్మ అయితే కూతురి పెళ్లి చేస్తోంది. కానీ మీకు కొడుకు, మీకు హక్కు ఉంది.
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మమ్మల్ని అవమానించడానికి ఇవన్నీ అంటున్నావా? నేర్లే దుర్గా గారు, మీ కుటుంబంలో ఎవరి మనసులోనూ ఏ సందేహం ఉండకూడదనే తను ఇవన్నీ చెప్తోంది. తనకి అర్థమవుతోంది వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అన్నయ్య వదినపై ఎంత భారం ఉందో. మీ మనసులో ఎలాంటి అనుమానం ఉంచకూడదు అనుకుంటోంది. తను కేవలం మీ పాదాల దగ్గర కాస్త చోటు కోరుకుంటోంది అంతే. సరే అయితే అర్జున్, ఒకవేళ ఈమెతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటే ఇంట్లో వేరే గది ఏమైనా ఉందా? పైన గదిలో కూర్చోవడానికి ఏర్పాట్లు చేశాము. అర్జున్ వెళ్ళు, మాట్లాడి త్వరగా రా. ఎట్నుంచి బాగు? ఆహానా, పద్ధతిగా మాట్లాడు. ఇంకా ఏది పడితే అది మాట్లాడుకో. మరి వాళ్ళు నన్ను అవమానించారు కదా, అదేంటమ్మా? నడిచి చూపించు, జుట్టు విప్పి చూపించు, దీని అర్థం ఏంటి? ఇదంతా సరిగ్గా ఉందా? ఆహానా, ఇవన్నీ ఆచార వ్యవహారాలు. పెళ్లి సమయంలో ఇలాగే అన్నీ చూసుకుంటారు. ఇంకా అంతా బానే ఉంది కదా, ఇందిర బాధపడాల్సిందే ఉంది. అయితే అమ్మా, చాలు, నా మీద కాస్త దయ చూపించుతలే. అబ్బాయితో మర్యాదగా మాట్లాడు. అమ్మా, అబ్బాయి చాలా మంచోడు. పద. కూర్చోండి, మీరు కూర్చోండి. మీరిద్దరు మాట్లాడుకోండి, నేను మీకోసం టీ పెట్టుకొస్తాను. మీ నెంబర్ దొరుకుతుందా? ఇదిగోండి నా ఫోన్ నెంబర్. నా నంబర్ అయితే ఇచ్చేశాను. నా ఎదుటి వారి నెంబర్ దొరుకుతుందా? ఇంకా సంబంధం ఖాయం అవ్వలేదు కదా?